నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్ని రకాల విధ్వంసాలతో వెనుకబడిన రాష్ట్రాన్ని గాడి పెట్టడానికి అద్భుతమైన ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి అయిన మన ప్రీతమ నాయకులు, మన గర్వించదగ్గ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి మనోహర్ గారు, మీరు చూశారు 24 గంటల్లో మన ధాన్యం ధర మనకు వస్తుంది. అలాగే ఎన్నో సివిల్ సప్లైస్ తీసుకొచ్చారు. అలాగే జిల్లా మంత్రి అయిన సోదరులు పాసాద్ గారు, అలాగే సీఎం గారి డైరెక్షన్స్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఈ రెవెన్యూ విషయాలన్నీ పరిష్కారానికి చేసిన సోదరుడు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ప్రతి జీవోలోనూ ట్రాన్స్పరెంట్గా పనిచేసి ఇంత త్వరగా చేసి పెట్టిన సిఎస్ సాయి ప్రసాద్ గారికి, సిసిఎల్ఏ జయలక్ష్మి గారికి, కలెక్టర్ వెట్రిసెల్వి గారికి, అలాగే అడిషనల్ సిసిఎల్ఏ మురళీ గారికి, వెట్రిసెల్వి గారికి, అభిషేక్ గౌడ్ గారికి, ఇక్కడ పెట్టిన చంటి గారికి, ఎమ్మెల్యేలకి, ఆప్కాబ్ చైర్మన్కి అందరికీ నమస్కరిస్తూ ఇక్కడికి ఇంత పెద్ద వచ్చిన, స్వచ్ఛందంగా వచ్చిన ఇంతమంది కూటమి నాయకులకి, మహిళా తల్లులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, కొంచెం అంటే ఇంత ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, క్లుప్తంగా జరిగిన ఒక్క నిమిషంలో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద విధ్వంసంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ఆగిపోయింది. 400 కోట్లతో కట్టిన డయాఫ్రామ్ పాడైపోతే 1000 కోట్లతో బాగు చేసి పోలవరాన్ని వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 33,000 ఎకరాలు ఇస్తే 3 మొక్కలు ఆటాడు ఒక అడవిని పెంచితే మళ్ళా గాడిని పెట్టి దాన్ని రాజధాని అమరావతిని పరుగులెత్తిస్తున్నారు. మొన్న పార్లమెంటులో అమరావతి బిల్లు చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ, గొడ్డలి పార్టీ, ఈ రాష్ట్రానికి వినాశనకరమైంది, దాన్ని అమరావతిని వ్యతిరేకించింది. అలాగే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చి మీరు కష్టపడి కొనుక్కున్న పొలాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, జాయింట్ ఎల్పీలని 22A క్రియేట్ చేసి గుట్టలు, పొలాలు, అడవులు, ఫారెస్ట్లు కాకుండా దాదాపు 1,60,00,000 ఎకరాలు ప్రభుత్వం రైతుల్ని కన్ఫ్యూజన్లో పెట్టింది, ప్రయత్నం చేశారు. ఎంత పెద్దదంటే పోలవరం ఒక చోట ఉంది, ఆయన కాన్సన్ట్రేట్ చేసి పెడుతున్నారు. అలాగే అమరావతి, కానీ ఇది రాష్ట్రం అంతా ఉంది విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అనేది రాష్ట్రం అంతా ఉంది. అంత సమర్థవంతుడు నాయకుడు కూడా ఏడాది కాలం పడుతుంది అంటే ఎంత చేశారు ఒకసారి. అలాగే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం 80 ఏళ్ల నుంచి పరిష్కరించకుండా కలిదిండిలో ఉన్న మిలిటరీ భూములు 1900 ఎకరాలు, రంగనాయకుల స్వామి 500 ఎకరాలు, గురవాయిపాలెంలో 70 ఎకరాలు, భాస్కర్రావుపేటలో 180 ఎకరాలు, వైవాకులో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన 900 ఎకరాలు, ఉనికిల్లో ఉన్న 200 ఎకరాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో రెవెన్యూ మంత్రి సహకారంతో సిఎస్ఆర్, సిసిఎల్ఏ గారు, కలెక్టర్ గారు, అందరూ జాయింట్ కలెక్టర్ గారు 1 గంట 40 నిమిషాలు మీటింగ్ పెట్టి ఒక రూట్ మ్యాప్ రిజాల్వ్ చేయడానికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. అందరినీ అభినందిస్తున్నాను. ఇప్పటికే 5 జీవోలు ఇచ్చారు, 2,800 ఎకరాలకు ఇచ్చేశారు. నిన్న ఆదివారం ఉదయం 2,100 ఎకరాలకు జీవో ఇచ్చారు. ఇంతమంది జీవితాలకి శాశ్వతంగా మేలు చేసిన మన సీఎం గారిని కైకలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనిలో గర్వంగా చెప్తున్నాను ఒక గొప్ప విషయం, ఎవ్వరికి ₹1 ఖర్చు లేకుండా హక్కులు కల్పించిన సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సిఎస్ గారికి, అందరికీ వాళ్ళు నాకన్నా చిన్నాళ్ళు అయిపోయారు వయసులో, లేకపోతే పాదాబంధనం చేయాలి. అలాంటి మంచి కార్యక్రమం చేశారు. ₹1 ఖర్చు అవ్వాలి. ఎవరిని అడిగితే చెప్పండి ₹1 ఖర్చు. గత పాలకులు వ్యక్తిగత లాభం కోసం ఆ కలెక్టర్ గారిని వెళ్ళి అడిగితే ఇది సాధ్యం కాదన్నారు. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసిన ప్రభుత్వం ఇది, అందుకని దాన్ని అభినందిస్తున్నాను. అలాగే నా జీవితంగా ఎమ్మెల్సీ చేశా, ఎమ్మెల్యే చేశా, మంత్రి చేశా, కానీ ఇంతమంది జీవితాల్లో ఈ ముఖ్యమంత్రి గారు చేసిన పని వల్ల ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడూ జరగలేదు. నిజంగా సంతోషంగా ఉంది, నాకు నిద్ర పట్టట్లా. అతి కష్టమైన కొల్లేరు సమస్యకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు
పర్యావరణాన్ని కాపాడుతూనే వందల ఏళ్ల నుంచి అక్కడ బతుకుతున్న కొల్లేరు ప్రజలకు అలాగే జిరాయితీ భూములకి శాశ్వత పరిష్కారం ఇస్తానికి జరుగుతుంది. మీరు ఎవ్వరికి కాళ్ళకి దండం పెట్టకల్లా చేసిన అలా చేసి పెట్టినారు కొల్లేరుకి. అలాగే ఆక్వాకల్చర్లో 2014 నుంచి 19 దాకా ఒక గోల్డెన్ పీరియడ్. దాదాపు ఈ మండలం రాష్ట్రంలో 662 తలసరి ఆదాయం నెంబర్ 1, నెంబర్ 2 కైకులూరు. ఇంత ఆదాయం వస్తానికి కారణం వాళ్ళు తీసుకుని ఉంది. దీనికి కారణం ప్రభుత్వం ఆ రోజు అన్నీ చేసింది. ఏది కావాలంటే 100 కోట్ల విలువైన ఉచిత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది. అలాగే 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 55 కోట్లతో 220 kV సబ్స్టేషన్ పెడుతున్నారు. గోపారంలో 4 సబ్స్టేషన్ 15 కోట్లతో పెడుతున్నారు. ఒక 14 కోట్లు లైన్స్ అనేసి 84 కోట్లు ఒక్క విద్యుత్లో ఖర్చు పెడుతున్నారు. అలాగే ఈ మంచి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డ్రైన్స్ని 100కి 100 పాళ్ళు తవ్వేశాం, అన్ని డ్రైన్స్ని. అలాగే పట్టిసీమకి నీరు కొల్లేరు నుంచి ఉప్పుటేరుకు వస్తానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు. అలాగే గోదావరి నీరు ఉండి కాన్స్టిట్యున్సీ నుంచి ఎప్పుడు ఎక్సెస్ అయినా ఉప్పుటేరులోకి వెళ్తే అది ఆక్వా రైతులకి ఉపయోగం పడుతుంది. అలాగే నరేగాలో 5 ఏళ్ళు 13 కిలోమీటర్లు వేశారు. కిందటి సంవత్సరం 33 కోట్లతో 39 కిలోమీటర్లు. వాళ్ళు 5 ఏళ్ళు వేసిన దానికి 3 రెట్లు ఒక ఏడాదిలో వేసాం. ఆలోచించండి ఎంత గొప్ప పని. అలాగే ఈ ఏడాది మొదటి పోర్షన్లో నరేగా 10 కోట్లతో 16 కిలోమీటర్లతో ఇప్పుడు రాబోయే రామ్జీలో మిగిలిన రోడ్లు వేస్తారు. అలాగే ఈ సంవత్సరం పంచాయతీ రాజులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజులో 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. మీకు తెలుసు కైకులూరులో 2024 రోడ్లు ఎట్లా ఉన్నాయో 54 కోట్లతో ఈ రోడ్లను అభివృద్ధి చేశారు ఆర్ఎన్బిని. అలాగే గత ప్రభుత్వంలో నడకన నడుస్తున్న నేషనల్ హైవేని వాళ్ళు ఎలా తయారవుతుందో చూడండి, నేషనల్ హైవే. అలాగే సీఎం రిలీఫ్ కింద 7,44,00,000 ఇచ్చారు సీఎం గారి హెల్త్ రిలీఫ్ కోసం. అలాగే భక్తులకి నమ్మకమైన అతి పురాతనమైన మన పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ డెవలప్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2019కి ముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను, పిచ్చ మొక్క నాటి మంచి కాయలు కాయమంటే కాయదు. కానీ ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని మనం ఒక అవకాశం ఇస్తే ఏం చేశారండి? ఈ అవకాశాన్ని అభివృద్ధికి కాకుండా అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారు. గొడ్డలి పార్టీ బాబాయిని చంపి తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టారు. మనకేం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత అది శాశ్వతం అనుకుని అంతఃపురాల్లో కూర్చుని అన్ని కుట్రలు చేశారు. అలాగే ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్తో వెళ్ళి రఫా అని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలి పార్టీ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీ పక్క వాళ్ళకి ఓళ్ళల్లోకి వెళ్ళి చెప్పండి. చిన్న ఇబ్బందులకి గొడ్డలి పార్టీ అవకాశం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఉరేసిన వాళ్ళం అయిపోతామని చెప్పండి. అలాగే మీరు చూస్తున్నారు 16,000 మందికి డిఎస్సీలో ఇస్తే ధర్నాలు, ఎన్ని అబద్ధాలతో ఆ ధర్నాల్లో కూడా జంజీ ఎవ్వరూ లేరు. నాయకులు 2-3 ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టి ధర్నాలు చేస్తున్నారు. అలాగే కోర్టుల్లో దాదాపు ఇప్పటికీ అన్ని కోర్టులు 300 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వాళ్ళకి సిగ్గులేదు. మనం ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు గురించి చేస్తాం. దానికి మనం మంచి ప్రభుత్వం కావాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, ఎవరి మీద కాదు, మీ అందరి మీద ఉంది. ఆక్వా రైతులకి కష్టం తీరాలంటే ప్రభుత్వం తరఫున చేయవలసింది 3: ఒకటి నీళ్ళు ఇస్తాం, 2 రోడ్లు వేస్తాం, తర్వాత కరెంటు సబ్సిడీ జీవో పాస్ అయిపోయింది. గవర్నమెంట్లో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రేపు జీవో ఇచ్చి ప్రకటించి రైతులందరికీ ఆక్వా రైతులకు ₹1.5కి పాత ప్రభుత్వం లాగా ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేవు, అందరికీ ₹1.5 కరెంట్ ఇస్తున్నారు. ఎల్లుండే దాన్ని రేపే అమల్లోకి వస్తుంది. ఈ ఇంత మంచి చేస్తున్న
మన ప్రేమిత ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతాను, ఇంత మన నియోజకవర్గానికి మనకి ఇంత మంచి చేస్తున్న నియోజకవర్గానికి మీరందరూ లెగిసి నుంచుని చేతులెత్తి భద్రత తెలియజేయవలసిన కోరుతున్నాను అందరూ. కూర్చోండి. ఈ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు చేపల చెరువులో ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి, తాగునీరు సమస్య ఉంది. అలాగే ఈ 305 రోజులు హెవీ లారీలు వస్తున్న రోడ్ల సమస్య, బ్రిడ్జిల సమస్య ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి పరిష్కారం తప్పకుండా చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే చివరిగా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి, కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి గొడ్డలి పార్టీ శక్తియుక్తుల అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ఐక్యతను కొనసాగించాలి. కైకలూరు నియోజకవర్గంలో మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఇంత మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే మనం జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. విధ్వంసం, వినాశనం, విపరీత బుద్ధి, కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ అనే విషయాన్ని ఎప్పటికీ మరవద్దు. కైకలూరు ప్రజల కళలను సాకారం చేసిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సదా కృతజ్ఞత చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. జలసాగు, వరి సాగుకు నిలయమైన కైకలూరు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని పొందుకున్నారు. మరి ఈ కార్యక్రమంలో తరువాత రెవెన్యూ మంత్రి గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు